Hello guys, welcome back to my channel with another informative video. సో ఈ వీడియోలో నేను స్పెషల్లీ SDLC కోర్సెస్ గురించి చెప్తాను. డిస్టెన్స్ కోర్సెస్ ఎవరైతే రెగ్యులర్ కాలేజ్ కి రాలేరు, ఎవరైతే చాలా దూరం నుంచి వెళ్ళి వాళ్ళ BA కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నారు, PG కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎవరైతే స్టాప్ చేశారు, ఇంటర్ చదివి తర్వాత ఏం చదవలేదు, కాలేజ్ కి వెళ్ళడం కుదరదు అనుకునే వాళ్ళు డిస్టెన్స్ కోర్సెస్ ని అప్లై చేసుకోండి. కాకతీయ యూనివర్సిటీలో SDLC కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అందరికి. సో ఫీజ్ అనేది దానికి మీరు ఒఫీషియల్ వెబ్సైట్ లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు అక్కడ, ఓకేనా, ఏ కోర్స్ వాళ్ళకి ఎంత ఫీజు ఉంది అని. నేను డిస్టెన్స్ నుంచి వెళ్ళి MA ఇంగ్లీష్ కంప్లీట్ చేశాను. నేను BDలో సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు నేను MA ఇంగ్లీష్ కి అప్లై చేశాను, ఓకేనా. సో మీరు రెగ్యులర్ కోర్సెస్ చేసుకుంటా కూడా డిస్టెన్స్ కోర్స్ ఏదైనా ఎక్స్ట్రా కోర్సెస్ మీరు చేయాలనుకుంటే డెఫినెట్లీ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎవరైతే BA కంప్లీట్ చేయాలనుకుంటున్నారో, డిగ్రీ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో, PG కంప్లీట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, నాట్ ఓన్లీ ఇన్ కాకతీయ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ కూడా ఉంది, దాంట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంబేద్కర్ యూనివర్సిటీలో ఎట్లా ఉంటుంది అంటే సెమిస్టర్ వైజ్ ఉంటుంది ఫర్ MA ఇంగ్లీష్, బట్ ఇన్ కాకతీయ యూనివర్సిటీ MA ఇంగ్లీష్ కి ఇయర్లీ వైజ్ ఉంటుంది. డైరెక్ట్ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది అండ్ సెకండ్ ఇయర్ ఉంటుంది. ఓకే, సో నేను మధ్యలో ఏం చేశాను అంటే మళ్ళీ నాకు CPJET లో బాటనీ, MSc బాటనీలో సీట్ రావడం వల్ల నేను అప్పుడు ఎట్ ఏ టైం 2 ఎగ్జామ్స్ జరగడం జరిగింది. సో అప్పుడు నేను MSc బాటనీ ఎగ్జామ్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి నేను ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాశాను. నేను MA ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయలేదు, ఒకటే పేపర్ రాశాను. అది ఒక్కటే రోజు గ్యాప్ ఉంది కాబట్టి ఆ ఒక్కటే రోజు రాశాను, మిగతా పేపర్ నేను రాయలేదు. మళ్ళీ నేను అది సెకండ్ ఇయర్ లో సప్లిమెంటరీ వైజ్ రాశాను గైస్. సీరియస్లీ సీక్వెన్స్ గా వితౌట్ ఎనీ గ్యాప్, ఒక్కొక్క రోజు కూడా గ్యాప్ లేకుండా నేను ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. సో డే బై కంప్లీట్లీ హౌ మెనీ పేపర్స్ విల్ బి, ఐ థింక్ 5 పేపర్స్ ఉంటుంది సెమిస్టర్ లో. 5 పేపర్స్ ఉంటుంది. మొత్తం లిటరేచర్ గురించి ఉంటుంది, ప్లస్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, ఫోనెటిక్స్ అవన్నీ ఉంటుంది. దాని డీటెయిల్ సిలబస్ నేను తర్వాత చెప్తాను, ఓకేనా. సో అలా జరిగింది. ఓ మై గాడ్, ఆ రోజు అయితే డిఫికల్ట్ పార్ట్ నాకు 1 డే ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ ఐ మీన్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్. నేను ఎలా ప్రిపేర్ అయ్యానో అది నాకు మాత్రమే తెలుసు, బట్ ఐ గాట్ అ వెరీ గుడ్ స్కోరింగ్ మార్క్స్. సెకండ్ డివిజన్ వచ్చింది నాకు, సీరియస్ గా చెప్తున్నా. కానీ కాకతీయ యూనివర్సిటీలో చాలా 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 స్ట్రిక్ట్ గా కరెక్షన్ చేస్తారు. మీరు ఎంత మంచిగా చదివితేనే అప్పుడే మీకు పాస్ మార్క్స్ వస్తుంది, లేకపోతే యూ విల్ బి ఫెయిల్, కంప్లీట్లీ ఫెయిల్. ఓకే, నాకు భయం వేసేది, నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, నాకు అర్థం కాకపోయేది హౌ ఐ షుడ్ ప్రిపేర్ ఫర్ దట్ ఎగ్జామ్ అని. సో దెన్ ఐ డిసైడెడ్ హౌ టు స్టడీ. ఓకే, నాకు ఆఫ్టర్నూన్ టైం ఉంటుంది ఎగ్జామ్. కాకతీయ యూనివర్సిటీలో ఎవరైతే MA ఇంగ్లీష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సెంటర్ మాక్సిమం LB కాలేజ్ లో ఇస్తారు. సుబేదారి కాదు, వరంగల్, LB కాలేజ్ వరంగల్ లో అక్కడ సెంటర్ ఇస్తారు మాక్సిమం. సో అక్కడ చాలా స్ట్రిక్ట్ ఎవాల్యుయేషన్ చేస్తారు తెలుసా. అంటే ఎవరిని కూడా చీటింగ్ చేయడానికి నాట్ పాసిబుల్. మీరు చదువుకొని వెళ్తేనే అది మంచిగా ఉంటుంది, అదర్వైజ్ మీరు పేపర్ ఫెయిల్ అయినట్టే. ఓకే, మళ్ళీ కరెక్షన్స్ కూడా చాలా స్ట్రిక్ట్ చేస్తారు కాకతీయ వాళ్ళు. అదొక్కటే కొంచెం ఏమంటారు అంటే డ్రాబ్యాక్ ఉంది అంతే. మిగతా అంబేద్కర్ యూనివర్సిటీలో మరీ అంత స్ట్రిక్ట్ కరెక్షన్ జరగదు. ఇక మీ డిపెండెంట్, మీరు కాకతీయ యూనివర్సిటీలో కోర్స్ చేయాలనుకుంటున్నారా, అదర్వైజ్ అంబేద్కర్ యూనివర్సిటీలో కోర్స్ చేయాలనుకుంటున్నారా. బట్ గైస్, మీరు ఉట్టి డిగ్రీ చేస్తున్నామా, అయిపోయిందా, పాస్ అయినామా కాదు, 50% మీరు క్రాస్ చేయాలి కంపల్సరీ. 50% క్రాస్ అనేది ఒక పెద్ద విషయం కాకతీయ యూనివర్సిటీలో మీరు ఒకవేళ SDLC కోర్స్ చేయాలనుకుంటే. ఓకే, సో మీరు అంతా చదవాలి. ఓకే, సో నాకు సెంటర్ దగ్గర చాలా మంది చెప్పేవాళ్ళు హౌ యు ఆర్ స్టడింగ్, హౌ యు ఆర్ ప్రిపేరింగ్. నేనన్నా ఒకటే, చూడు ఈ లిటరేచర్ బుక్స్ ఉంటాయి కదా, అది నాకు అసలే అది కాదు. ఎందుకంటే వెయిట్, వన్ మోర్ ఇన్ఫర్మేషన్, కాలేజ్ కి వెళ్ళాలా అంటే సండే కాలేజ్ క్లాసెస్ ఉంటారు. ఓన్లీ 4-5 క్లాసెస్ మనకి ఇయర్ లో 4-5 క్లాసెస్ జరుగుతుంది. నేనైతే ఒక్కటి క్లాస్ అటెండ్ అయ్యాను అంతే, మిగతా క్లాస్ నేను అసలు అటెండే కాలేదు. ఎందుకంటే ఐ వాజ్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు PG కోర్స్ ఆఫ్ MSc బాటనీ. సో నాకు MSc బాటనీ ఎందుకంటే అది నా మదర్ సబ్జెక్ట్, బాటనీ అనేది నా మదర్ సబ్జెక్ట్, దాని మీద నాకు గ్రిప్ ఉంటుంది కాబట్టి నేను ఫోకస్ మొత్తం నేను బాటనీ మీద పెట్టేది. ఐ యూస్ టు టేక్ వెరీ లైట్ ఫర్ MA ఇంగ్లీష్. బట్ ఎలాగైనా ఇప్పుడు ఫీజు కట్టాను, ఎగ్జామ్ రాయాలి, పాస్ అవ్వాలి విత్ గుడ్ మార్క్స్, విత్ గుడ్ పర్సెంటేజ్ ఉంది. సో నేనైతే ఒకటే రోజు వెళ్ళాను, మిగతా అన్ని క్లాసెస్ వెళ్ళలేదు. గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్స్ లో వాళ్ళు యాడ్ చేసుకుంటారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు షేర్ చేస్తారు. ఇంకా మీకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏం షేర్ చేయకపోయినా మీరు డైరెక్ట్ గా గ్రూప్ లో మెసేజ్ పెట్టి కూడా వాళ్ళని డైరెక్ట్ గా అడగచ్చు. సార్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుంది, హాల్ టికెట్ ఎప్పుడు, ఎలా తీసుకోవాలి, లింక్ షేర్ చేయండి అని ప్రతి ఒక్కటి మీరు ఆ గ్రూప్ లో అడిగితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకేనా, సో అలా జరిగింది. తర్వాత నేను MA ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అయ్యాను అంటే ఐ యూస్ టు సీ లిటరేచర్ వీడియోస్ మనకి చాలా ఉంటాయి యూట్యూబ్ లో. నేను బుక్ ఒకటి కూడా చదవలేదు తెలుసా, ఒక్క బుక్ కూడా నేను చదవలేదు.
నేను మొత్తం యూట్యూబ్ వీడియోస్ మీదనే డిపెండ్ అయ్యాను. వాళ్ళు అక్కడ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టోరీ క్యారెక్టర్స్ ఉంటాయి, లిటరేచర్ లో మెయిన్ ఇంపార్టెంట్లీ క్యారెక్టర్స్ ఉంటాయి తెలుసా. ఆ క్యారెక్టర్స్ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. మనం వాళ్ళ స్టోరీ చెప్తా అంటే మనం ఆ క్యారెక్టర్ పేర్లు రాసుకుంటా వినుకుంటా ఆ స్టోరీ, పర్టికులర్ పర్సన్, ఆ పర్టికులర్ క్యారెక్టర్ రోల్ ఏంటి అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఒక సమ్మరీ లాగా గుర్తుపెట్టుకుంటే అది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది తెలుసా. ఎందుకంటే వాళ్ళు దాని మీదనే క్వశ్చన్స్ అడిగితే హోల్ సమ్మరీ మీకు అర్థమైతే మీరు మీ ఓన్ వర్డ్స్ లో ఆ క్యారెక్టర్ పేర్లతో సహా మీరు ఆన్సర్స్ రాసుకుంటే అప్పుడు మీకు చాలా 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 ఈజీ అవుతుంది. అట్లా ప్లస్ నేను నా ఆన్సర్ రైటింగ్ ఎట్లా ఉంటుంది అంటే నేను ప్రతిదీ అండర్లైన్ చేస్తాను. ఇంపార్టెంట్, అది నాకు అలవాటు అయిపోయింది. ఎప్పటి నుంచి అంటే డిగ్రీ నుంచి అలవాటు నాకు. ఎందుకంటే మనం హైలైట్ చేసుకుంటా అండర్లైన్ చేసుకుంటా ఆన్సర్ ని మంచిగా రిప్రజెంట్ చేస్తే ఎవరైనా మనకి మార్క్స్ ఇస్తారు తెలుసా. అలా అని ఇర్రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రం రాయొద్దు. హైలైట్ చేసుకుంటా ప్రతి ఒక్కటి మీరు రాస్తే డెఫినెట్ గా వాళ్ళు మీకు మార్క్స్ ఇస్తారు. ఓకేనా. సో నాకు ఎంఎస్సీ బాటనీలో కూడా సేమ్ అదే ప్రాక్టీస్ సార్ చెప్పేవాళ్ళు. మీరు మంచిగా హెడ్డింగ్ పెట్టుకొని మంచిగా దాన్ని అండర్లైన్ చేసుకుంటా ఇంపార్టెంట్ వర్డ్స్ ప్లస్ ఒక్కటి పేపర్ లో ఆన్సర్ రాయకండి. అట్లీస్ట్ 3-4 పేజెస్ ఒక ఎస్సే రాయండి మీరు కంపల్సరీ. ఫస్ట్ ఇంకొకటి, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ రాయకండి. ఓకేనా. ఫస్ట్ మీరు ఎస్సే పార్ట్ కంప్లీట్ చేసుకోండి. తర్వాత లాస్ట్ 1 hour ఉంటే అప్పుడు మీరు షార్ట్ ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేయండి. అట్లా ఏముంటదంటే మీ ఎస్సే చెక్ చేస్తారు. మీ ఎస్సే చెక్ చేస్తే మీకు ఇంప్రెషన్ అనేది పెరుగుతుంది. ఓకే దిస్ పర్టికులర్ పర్సన్ ఈస్ రైటింగ్ ఎస్సే, వీళ్ళు కంప్లీట్ గా రాశారు, దానికి మీకు ఎక్కువ మార్క్స్ ఇస్తారు. తర్వాత షార్ట్ ఆన్సర్స్ కి కూడా ఇస్తారు మీరు మంచిగా రాస్తే. నేనైతే బుక్లెట్ మొత్తం నింపేది తెలుసా. బుక్లెట్ మొత్తం నింపేది. మీరు అనుకుంటారు అంత 3 hours ఆఫ్ టైమ్ లో మీరు బుక్లెట్ అంతా స్పీడ్ కంపల్సరీ ఉండాలి. ప్లస్ మీ ఆన్సర్స్ కూడా పర్టికులర్ గా ఉండాలి. అండర్లైన్ చేసుకొని రాయాలి. నేను ఎలా చదివాను అంటే ఐ యూస్ టు నెవర్ బట్టిఫై తెలుసా. నేను ప్రతి కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకుంటాను. నాకు అర్థమైందా చాలు. అది నేను సర్చ్ చేస్తాను వీడియోస్ లో, యూట్యూబ్ వీడియోస్ లో. ఇంకా నేను ఎవరెవరు ఈ టాపిక్ రిలవెంట్ గురించి ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాటన్నిటిని నేను వీడియోస్ చూస్తాను. జస్ట్ ఫస్ట్ నేను చూస్తాను, తర్వాత సెకండ్ టైం అగైన్ ఐ విల్ రిపీట్ దట్ వీడియో. అప్పుడు నేను కొన్ని పాయింట్స్ రాసుకుంటాను. ఓకే కొన్ని పాయింట్స్ రాసుకొని ఓకే దిస్ ఇస్ అని ఒక మైండ్ మ్యాప్ అనేది నేను క్రియేట్ చేసుకుంటాను. ఆ ఒక్క మైండ్ మ్యాప్ తోటి నేను ఆన్సర్ మొత్తం రాసి వస్తాను తెలుసా. అందరూ షాక్ అవుతారు, నేను చదవా ఎందుకు టెన్షన్ అంత పేపర్ ఎట్లా రాస్తావు అంటే అది మన మీద ఉంటుంది. ఒక స్టైల్, ఒక కాన్సెప్ట్, ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఆ టాపిక్ మీద మీరు పెద్ద ఎస్సే కూడా రాయొచ్చు తెలుసా. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే ఎస్డిఎల్సీ కోర్స్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. నేనైతే చెప్పేది ఏంటంటే కేయూ యూనివర్సిటీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, వాల్యుయేషన్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఎవరైతే మంచిగా చదువుతాను కాన్ఫిడెంట్ లెవెల్లో నేను రాస్తాను అని కాన్ఫిడెన్స్ ఉంటే అప్లై చేయండి. అదర్వైజ్ యూ గో ఫర్ అంబేద్కర్ యూనివర్సిటీ గైస్. ఎందుకంటే అక్కడ మాక్సిమం మార్క్స్ అయితే ఇస్తున్నారు. నిజం చెప్తున్నా మార్క్స్ అయితే ఇస్తున్నారు. ఓకే సో నాకు కేయూ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ లో ఏదైతే డిస్టెన్స్ కోర్స్ చేశానో నాకు సెకండ్ డివిజన్ వస్తే దాంట్లో నాకు మార్క్స్ పర్సెంటేజ్ ఎంత వచ్చిందంటే 59% వచ్చింది తెలుసా. 59 అంత మంచిగా రాసిన తర్వాత కూడా 59 అంటే చమ్మయ్య అనుకున్నా చాలు. అట్లీస్ట్ ఐ క్రాస్డ్ 50%. మీకు 50% ఉంటేనే మీరు యూజీసీ నెట్ కి, సిఎస్ఆర్ నెట్ కి వేటికైనా ఎలిజిబుల్ ఉంటారు. 50% కంపల్సరీ, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. క్లాసెస్ వెళ్ళాలా అంటే అది మీ మీద ఉంది. మీరు వెళ్ళకపోయినా పర్లేదు, బట్ ఒక్క రోజు అయితే క్లాస్ అటెండ్ అవ్వండి కంపల్సరీ. ఆ ఒక్క రోజు క్లాస్ అటెండ్ అయితే మీకు అర్థమవుతుంది అంటే కాన్సెప్ట్ ఎట్లా ఉంది. ఎవరికైతే కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ లేదో, ఏం అర్థం కావట్లేదు, లిటరేచర్ అయినా ఏదైనా ఒక రోజు వెళ్ళండి. రికార్డ్స్ గురించి వేరే సబ్జెక్ట్స్ లో బాటనీ వాళ్ళకైతే డిస్టెన్స్ నుంచి చేయాలనుకుంటే వాళ్ళకి రికార్డ్స్ ఉంటుంది, రికార్డ్స్ రాయాలి. సో ఒక రోజు అయితే వెళ్ళండి, క్లాస్ అయితే అటెండ్ అవ్వండి. సండేనే కదా ఆ రోజు, సండే అందరికీ అవైలబుల్ ఉంటుంది. సో క్లాసెస్ కి వెళ్ళి అటెండ్ అవ్వండి. సార్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అన్ని తీసుకోండి. ప్రతి ఒక్కటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తీసుకోండి, చదవండి, తర్వాత ఎగ్జామ్స్ రాయండి, తర్వాత మీకు ఫినిష్ అయిపోతుంది. ఓకేనా. సో హోప్ యూ గైస్ అండర్స్టూడ్ అబౌట్ దిస్ కోర్స్. సో ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, మీరు లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. ఓకేనా. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఆల్ ద బెస్ట్. బాయ్.